2019లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పలాసలో రీసౌండ్ ఇస్తున్నాయి. ప్రస్తుత డిప్యూటీ అప్పటి ఎన్నికల ముందు టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యల చుట్టూనే ఇప్పుడు అక్కడ రాజకీయం నడుస్తోంది. ప్రస్తుత పలాస గౌతు శిరీష, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజులు ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అప్పుడు చేసిన కామెంట్స్ ఏంటి, ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏంటి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాసలో అల్లుడు ట్యాక్స్ అన్న పేరు ట్రెండింగ్ అవుతుంది. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష భర్తను ఉద్దేశించి వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సంధించిన రాజకీయ అస్త్రం ఈ అల్లుడు ట్యాక్స్. దానికి తగ్గట్టుగానే కౌంటర్ చేస్తూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే గౌతు శిరీష. కానీ ఉందో లేదో తెలియని ఈ అల్లుడు ట్యాక్స్ అనే మాటకు ఫేమస్ చేసింది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల ముందు ఆయన అప్పటి పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీని ఉద్దేశించి చేసిన విమర్శలు ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారాయి. 2014 నుంచి 19 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన గౌతు శివాజీపై పవన్ కళ్యాణ్ అప్పట్లో అవినీతి ఆరోపణలు చేశారు. పలాసలో ఆయన అల్లుడు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. గౌతు శివాజీ అల్లుడు ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇసుక గ్రావెల్ అక్రమ రవాణాలతో సొమ్ములు పోగు చేసుకున్నారని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆరోపించారు. అయితే ఇప్పుడు రాజకీయం మారింది. రాజకీయ పరిణామాలు మారాయి. అప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేస్తున్నారు. అయితే అప్పుడు సెగలు రాజేసిన పవన్ కామెంట్స్ మాత్రం ఇప్పటికీ నిప్పును రగుల్చుతూనే ఉన్నాయి. మద్యం బాటిల్పై 10 రూపాయల అల్లుడి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు ఇటీవల ఆరోపించారు. అయితే ఇది తాను కొత్తగా చేస్తున్న ఆరోపణ కాదని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేశారని అప్పలరాజు గుర్తు చేశారు. అధికార పార్టీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశమో, కూటమిలో చిచ్చు పెట్టాలని వ్యూహమో తెలియదు కానీ మాజీ మంత్రి పవన్ కామెంట్స్ ను రాజకీయంగా వాడుకుంటున్నారు. అల్లుడు ట్యాక్స్ పేరుతో పలాసలో ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు అని విమర్శలు చేశారు. శివాజీ గారు ఆయన అల్లుడు అనేకమైనటువంటి వ్యాపారాల మీద అదనంగా వసూలు చేశారు. నేను చెప్పిన మాట కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. దానికి ఆయన పెట్టిన పేరు అల్లుడు ట్యాక్స్ అని. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిన్న మొన్న ఎవడ అంటున్నాడు, దమ్ముంటే ఆధారాలు చూపించండి అనుకొని చెప్పి. ఏమి నాకు అర్థమవుతుంది అసలు. మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తున్నాను మీకు నేను. ఈయన పేరు దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ. దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ ఈయన పేరు. ఈయన ఒక రైల్వే ఎంప్లాయీ, సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి అబ్బాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని. జనసేన పార్టీ అంటే పీకోసుకుంటాడు ఈయన. జనసేన పార్టీ అంటే పీక్కోసుకుంటాడు ఈయన స్వయంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్, ఐ ఆమ్ ద విక్టిమ్ అని, నేనే బాధితుడిని. ఈయన పెట్టింది ఏంటి, నాకు కూడా ట్యాగ్ చేశాడు అందులో లెటర్లో, ప్రతిపక్ష నాయకులు మీరు ఎందుకు ప్రశ్నించడం అనుకొని చెప్పి. చూసుకోండి, ఈయన నేనే విక్టిమ్ అని చెప్పి ఏంటి, ఒక బాటిల్ ఏమో 920 రూపాయలు ఎంఆర్పి 920 రూపాయలు అయితే ఈయన పే చేసింది 940 రూపాయలు. అప్పలరాజు ఆరోపణలపై గౌతు శిరీష తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే గౌతు కుటుంబం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. అప్పలరాజు అవినీతిని తాను ఎప్పుడో ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచానని, అందుకే ఆయన 40,000 పైచిలుకు ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని కౌంటర్ ఇచ్చారు. అలాంటాయన తాను చేసిన తప్పిదాలకు సగం గుండు కొట్టించుకొని తన ఇంటి ముందు చెప్పుతో కొట్టించుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 4 సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటండి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి? కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? సంవత్సరంలో నేను చేసింది ఈరోజు నీకు చూపిస్తున్నాను. నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇంత ధైర్యంగా పలాస ప్రజల ముందుకు వచ్చాను. నాకు ఓటేసిన వారికి నేను ఈరోజు బాధ్యురాలిని. వాళ్ళకి ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది. నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది.
నిరూపించలేకపోతే ఈ అప్పలరాజుని ఒక్కటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమనట్లే, ఎందుకంటే అది ఎలాగో వదలదు కాబట్టి. కానీ నాకు నా నిజాయితీ మీద, నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది. అవినీతి ఆరోపణలపై గౌతు శిరీష విపక్షానికి గట్టిగానే సమాధానం చెప్పినప్పటికీ ఆరోపణలకు బీజం వేసిన పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ప్రస్తావించడం లేదు. ఆమె కౌంటర్లన్నీ వైసీపీ వైపే ఉంటున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆరోపణలు చేశారు కదా అంటే ఆమె రియాక్ట్ అవ్వడం లేదు. సిదిరి అప్పలరాజు మాత్రం అప్పటి జనసేనాని డైలాగ్స్ పట్టుకుని గౌతు కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.